హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇల్లూరి హిమనేష్ కుమార్. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక దాదాపు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అనేది 15 రోజులు దాటింది, 2 వారాలు అయిపోయింది, దాదాపు 17వ రోజు జరగబోతుందన్నమాట. అయితే కనుక ఈ 15 రోజులు ఈ 17 రోజులు గడిచిన సమయంలో ఇద్దరు ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఒకరు బెజవాడ బెబ్బక్క మరియు శేఖర్ భాష అన్న శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది లాస్ట్ వీక్ మొన్న ఆదివారము. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బెజవాడ బెబ్బక్క అయ్యింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్టయితే కనుక మనకు 2 క్లాన్స్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. మొత్తం 12 మంది ఉన్నారు. దాంట్లో 6 మంది ఒక క్లాను, 6 మంది ఒక క్లాన్ అనేది ఉండడం జరిగింది. 6 మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 క్లాన్స్ నేమ్స్ వచ్చేసి ఒకటి కాంతారా క్లాన్, ఇంకొకటి శక్తి క్లాన్ అనమాట. కాంతారా క్లాన్ చీఫ్ వచ్చేసి మన అభయ్ నవీన్, శక్తి క్లాన్ చీఫ్ వచ్చేసి నిఖిల్ అనమాట. సో వీరిద్దరి మధ్య ఒక ఆట అయితే పెట్టడం జరిగింది. అది నేను ఆల్రెడీ ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది, దాన్ని చూసి మీకు చెప్తున్నా నేను. అయితే ఈ ప్రోమోలో మనం చూసినట్టయితే కనుక 2 టీములు రసవత్తంగా గేమ్ ప్రదర్శించడం జరిగింది, ఆట ఆడడం జరిగింది. చాలా గొడవలు కొట్లాట్లు కూడా అయినాయి. గేమ్ అన్న తర్వాత గెలుపు ఓటములు సహజము, కొట్లాట్లు సహజం అనమాట. సో అయితే కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అభయ్ నవీన్ కాంతారా క్లాన్ చీఫ్ వచ్చేసి కొంచెం టంగ్ స్లిప్ అయ్యి అటుపక్క క్లాన్లో ఉన్న మన పృథ్వీని కొంచెం అన్నౌన్ లాంగ్వేజ్ వాడడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని నా ఒపీనియను. మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలపండి. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక కాంతారా క్లాన్ టీంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అది శక్తి క్లాన్ వాళ్ళు డిసైడ్ చేయాలి అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం ప్రోమో లాస్ట్లో చూసినట్టయితే కనుక మనము మణికంఠ చాలా ఎమోషనల్గా బయటికి రావడం జరిగింది. సో నా అంచనా ప్రకారం ఏంటంటే శక్తి క్లాన్ వాళ్ళు మణికంఠని బయటికి వెళ్ళిపోమని అన్నారా అని నా అంచనా అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే గేమ్లో నన్ను అడిగితే కనుక కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించి మైండ్ గేమ్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అగ్రెసివ్ తగ్గించుకొని టీంలో హౌస్మేట్స్ అందరూ బాగా ఆడుతున్నారు, అందరికీ ఆల్ ది బెస్ట్. అలానే ఆడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.